బేసిక్‌గా ఈ జంతర్ మంతర్‌లో జరిగే పొలిటికల్ పార్టీ గురించి ఆటి గురించి మనం రెస్పాండ్ అంటే జనరల్‌గా మనం చూసి ఓకే. ఇలా జరుగుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూస్తాం, అది చూస్తాం చేస్తున్నాం గానీ, అసలు ఎందుకు బిగినైంది అది? నీట్ ఎగ్జామ్ జరిగింది. ఓకే. నీట్ ఎగ్జామ్ జరిగింది. అది లీక్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఎవరికన్నా అది చదువే ఎవడు పాపం వాడు చదువుకున్నాడు పోయింది అయిపోయింది. ఆడు రిజైన్ చేయాలి. మేము అది అక్కడ ఉండాలి. ఓకే. దాని తర్వాత గవర్నమెంట్ ఏముంది, ఓకే ఈసారి మేము ఇంకా ఎక్కువ కట్టుదిట్టంగా తీసుకుంటాము, మంచి బాగా చేస్తాం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అది కండక్ట్ చేశారు, రిజల్ట్ వచ్చేసింది. పాస్ అయిపోయిన వాళ్ళు పాస్ అయిపోయారు. ఓకే. ముందు చేసిన తప్పుకి ఏం చేద్దాం, మరి ముందు చేసిన తప్పుకి శిక్ష పడద్దా అంటే ఓకే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఓకే అక్కడ దాకా బాగానే ఉంది. అసలు సిపిజి కాక్రోచ్ జనతా పార్టీ అంట, అసలు అది దేని గురించి ఏం జరుగుతుంది? వచ్చింది నీట్ ఎగ్జామ్లో సిబిఐ ఏంటిది మన ఎల్బిడిటి అంటారు కదా, మేరాలింగ్ మేరా చాయిస్ అని వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ముస్లిమ్స్ వచ్చారు. ప్రకాష్ రాజ్ వచ్చేమో శ్రీరాముడు క్యూమ్ బోల్నాయ్ జై సంవిధాన్ బోల్నాయ్ అంటున్నారు. అదే స్టేజ్ మీద అల్లాహీ రహేగా అని చెప్పి పాటలు పాడుతున్నారు. ఎన్జిఓస్ సోనం వాంగ్చుక్ ఏమో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లు ఏమో వెళ్ళిపోయి దుబ్బి అంటున్నారు. వీళ్ళు ఇక్కడేమో చేస్తున్నారు. ఇప్పుడు ఆ లీడర్లో ఒక లీడర్ బయటకు వచ్చేది మేము వెనక్కి వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగేస్తాను, నేను వెనక్కి వచ్చి పొడి వాటర్ తాగేస్తాను అని చెప్తున్నాడు. అక్కడ స్ట్రైక్లు ఏం జరగట్లేదని. అక్కడ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళందరూ, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తుంది ఎవరు? టీఐఏ ప్రొటెస్ట్లో వచ్చిన వాళ్ళు, ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళు వస్తున్నారు. ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగులో తులసి చంద్ అని చెప్పి ఒక అద్భుతమైన యూట్యూబర్ ఉంది కాబట్టి, ఆ యూట్యూబర్ ఏం చేసిందంటే ముందు మీరు కొట్టింది చూపించరు. మీకు ఏం చెప్పాను, జంతర్ మంతర్లో ఇన్ని రోజులు దీక్ష చేసుకోండి పర్మిషన్ ఇచ్చారు. అన్ని రోజులు దీక్ష అయిపోయింది, సర్దియాలా సర్దలా ఓకే అయిపోయింది. అసలు దీక్ష అయిపోయింది. జస్ట్ చలో సంవిధానం అన్నారు. సంవిధానం అంటే ఎందుకు వెళ్తారు అసలు? సంవిధానానికి ఎందుకు వెళ్తారండి మీరు? నాకు అర్థం కాదు. ఓకే బార్గేట్లు పెట్టారు, బార్గేట్లు మీరు తోసేసుకుంటూ వచ్చారు, పోలీసులు మిమ్మల్ని కొట్ల 2 గంటలు మీరు రాళ్ళు రూపారు. ఓ లారీ తెచ్చి అక్కడ పెట్టుకుని ఆ లారీలోంచి పెట్టుకుని 2 గంటలు ఇచ్చారు. మీ దగ్గర కడ్డీలు, మీ దగ్గర దెబ్బలు దాన్ని పోలీసులు చెప్పింది. వాళ్ళు ఇనప కడ్డీలతో కొట్టారు, కుర్చీలతో కొట్టారు, ఇంత రాళ్లతో కొట్టారు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, కత్తులు అట్టుకుని రాడ్లు అట్టుకుని స్టూడెంట్స్ వచ్చి కొట్టారండి. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఇట్సెల్ఫ్ ఏ ప్రోపగండా పార్టీ. దాని గురించి మనం మెయిన్ మోటో బీజేపీని ఇచ్చేయాలి, బీజేపీని నామినేట్ చేయాలి. బీజేపీని ఓకే నువ్వు పార్టీకి దేనిగానే చేసుకోబాయి. వాజ్పేయి చెప్పి చూస్తే పార్టీ ఆయేగా జాయేగా లేకిన్ దేశ్ రహనా హాయ్ అని. ఆర్టికల్ 370 మళ్ళీ తెస్తారంట. చికెన్ స్నాక్కి నిరగొట్టేద్దామని ఉమర్ ఖాలిద్ గారి గురించి మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ వచ్చేసి లేనిపోయిన చెప్తున్నాడు. ఎవరో అమ్మాయి వచ్చి అల్లా గురించి పొగుడుతుంది. ఇక్కడేమో ధర్మేంద్ర ప్రధాన్ నీటు అనే మాటలు ఎవడని పడతలా. ఇది అంతా ఇప్పుడు పోలీసులు కొట్టారు, ఊరికే కొడతారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నువ్వు వెళ్తున్నా పోలీసులు ఊరికే కొడతారు నిన్ను. నువ్వు ఏదో పని చేస్తేనే కొడతారు కదా. అది ఎంత మీడియా కవరేజ్ ఉంది, ఎంత ఉందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కొడుతున్నారంటే ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు, చేతిలో లేక కొడుతున్నారు. కొట్టడం కాదు, ఇలా నా కొడుకులకి మోకాల కింద బుల్లెట్లు ఎట్టి కాల్చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క నా కొడుకు. అసలు ఫస్ట్ రోజు ఆ ప్రొటెస్ట్ నీటి నుంచి పక్కకి వెళ్ళి జై శ్రీరాము జై సంవిధానం అల్లా ఉమర్ ఖాలిద్ ఇలాగ టాపిక్ మారుతుందనగానే కొట్టేయాలని. ఇన్ని రోజులు ప్రొటెస్ట్ చేసినందుకు ఇది ఉంది. కేరళలో స్టూడెంట్ ప్రొటెస్ట్ చేశారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, అది ఎవడో చూపించట్లా. పంజాబ్లో ప్రొటెస్ట్ చేశారు, కుక్కలు కొట్టినట్టు కొట్టారు, అది ఎవడో చూపించట్లేదు. ఎందుకు? అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి. ఒకటే జనాలు గుర్రెలైతే కాదు, అంతా చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. నేను అసలు రెస్పాండ్ అవ్వబోదును కానీ అసలు ఏంటంటే డిబేట్ జరగాలి ఫస్ట్. జనాలు డిస్కషన్ చేస్తున్నారు. ఓకే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి తులసి చంద్ అక్క వీడియోలు షార్ట్లు చూసిన వాళ్ళందరూ తులసి చంద్ అక్కను చూసి ఇన్స్పైర్ అయిపోయినట్టు కాదు, ఎంత చెత్త బాగుతుంది అది అని చూస్తున్నట్టు. తులసి చంద్ ఆ ప్రశ్న రావను అదో పెద్ద చెత్త. అది దాని గురించి అర్థం ఆడదాం.
జనాలు ఒకసారి మీరు మొత్తం చూడండి. ఇప్పుడు అక్షయ్ అని చెప్పి ఉన్నాడు, బీజేపీ ప్రోగా మాట్లాడదు, ఆడు మాట్లాడినద్దు. తులసి చందకు ఉంది, ఆడు మాట్లాడినద్దు. మీరు ఇంటర్నెట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అన్నీ మీరు క్రోడీకరించుకుని సింకర్నైజ్ చేసుకుని చూడండి, మీకు సినిమా అర్థమవుద్ది. ఎంత వైష్ణవుడుగులు అంటే ఒకటి మాత్రం చెప్తున్నానండి, మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ టోన్లో మీరు ఆలోచించండి, ఏం చేయండి కానీ బీజేపీ ఉంటేనే భారతదేశంలో ఉంటుంది, అది ఫిక్స్. ఇప్పుడు నా కొడుకులకి ఏంటంటే గత 14 సంవత్సరాల నుంచి వస్తున్నారు, 2014 నుంచి బాంబు దాడులు లేవు. మొన్న ఢిల్లీలో జరిగింది తప్ప బాంబు దాడులు లేదు, ఎక్కడ స్కామ్లు లేవు. ఈ నా కొడుకులు మాట్లాడదాకా ఏం లేదు. అదే పాప మా కాంగ్రెస్ హయాంలో అనుకో, కోల్డ్ స్కాము, 2G స్కాము, కామన్వెల్త్ స్కాము, ఆ స్కాము, రాఫెల్ స్కాము, 100 స్కాములు ఉన్నాయి. ఒకదాని ముందు మాటలు ఇంకోటి వచ్చేది పాత మర్చిపోతారు. ఇప్పుడు పాపం అలాంటివి ఏం లేవు కదా, అందుకే నా కొడుకు లాస్ట్లోనే ఇలాగ ఉన్నాయి. ఇది మా జనాలు మాత్రం నీకు పొలిటికల్గా ఏ ఎజెండానో ఉన్నాయి, యాజ్ ఏ కంట్రీ ఇండియాలాగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలంటే మాత్రం బీజేపీ ఉండాలి. నీకు ఓకే, నువ్వు బీజేపీ కూడా వద్దు, కాంగ్రెస్ వద్దు, ఓకేనా? బీజేపీ కాంగ్రెస్ కాకుండా 100% నేను బీజేపీకి ఓటేనా అన్నాను అనుకో, 100 ఓకే.